బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఎం జాతీయ నేత సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఇక కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి చనిపోయారు. సీతారాం ఏచూరి దశాబ్దాలుగా సిపిఎం పార్టీలో ఉన్నారు. ఇక ఎంపీగా తనదైన ముద్ర వేశారు. ఏచూరి స్వస్థలం కాకినాడ. ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నారు. సిపిఎం జాతీయ నేత సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి చనిపోయారు. సీతారాం ఏచూరి దశాబ్దాలుగా సిపిఎం పార్టీలో ఉన్నారు. ఎంపీగా తనదైన ముద్ర వేశారు. ఏచూరి స్వస్థలం కాకినాడ. ఇక ఎంఏ ఎకనామిక్స్ చేశారు. రైట్గా ఇదే దానికి సంబంధించి సీతారాం ఏచూరి కన్నుమూసిన దానికి సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గఫర్ అని చెప్పి సిపిఎం నేత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి గఫర్ గారు. నమస్తే. నమస్కారం అండి. సీతారాం ఏచూరి గారు. హలో, చెప్పండి చెప్పండి. సీతారాం ఏచూరి గారు ఇప్పుడే అంటే కొద్ది నిమిషాల కిందట మాకు వార్త వచ్చింది. చాలా బాధాకరమైనటువంటి విషయము. కొద్ది కాలంగా ఆయన ఎయిమ్స్ లో ఉంటున్నారు. మీరు మాట్లాడండి, వైవి గారు మీరు మాట్లాడండి. కొద్ది కాలంగా ఆయన ఎయిమ్స్ లో అడ్మిట్ అయి ఉన్నారండి. ఆయన ఇటీవల లండన్ పోయినప్పుడే స్వెయిన్ ఫ్లూ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఆ తర్వాత చేరేటప్పుడు అంత ప్రమాదకరంగా లేదు, చేరిన తర్వాత వరుసగా ఒకదాని వెంట ఒకటి అట్లా మొత్తం ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిలియర్స్ వచ్చాయి. చాలా ప్రయత్నాలు చేశారు డాక్టర్లు కూడా. చివరికి తట్టుకోలేక ఈరోజు ఈ మధ్యాహ్నం తర్వాత డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన విద్యార్థి దశ నుంచి భారతదేశంలో ప్రజా ఉద్యమాలు నిర్మించడం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. ప్రధానంగా జ్యోతిబాసు, హరికిషన్, సుర్జిత్ వీళ్ళు పోయిన తర్వాత పార్టీకి ఎవరు పెద్ద దిక్కు అన్నప్పుడు సీతారాం ఏచూరి రూపంలో పార్టీకి ఆయన ఫేస్ గా ఉంటూ వచ్చాడు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక ఆకర్షణీయమైనటువంటి వాగ్దాటి, ప్రజలందరినీ అటాక్ చేయగలిగినటువంటి పెద్ద నాయకుడిగా సిపిఎం ఉన్నాడు. ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. కామ్రేడ్ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తర్వాత ఆయన మంచి ఉపన్యాసకుడు. పార్లమెంట్ లో కూడా ఆయన ఉపన్యాసాన్ని శ్రద్ధతో అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా వినేవాళ్ళు. ఆ రకంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రతీకగా, ప్రతిరూపంగా కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచుతూ పనిచేసినటువంటి కామ్రేడ్ సీతారాం ఏచూరి చనిపోవడం మా పార్టీకి, మా ఉద్యమానికి, దేశ ప్రజలకు కూడా చాలా నష్టంగా ఉన్నాం. ఏమైనా ప్రకృతితో పోరాడి ఆయన చివరి వరకు ఆయన కృషి చేశాడు. ఆ లోటు భర్తీ చేయలేంది. అయినా సిపిఎం పార్టీ రాబోయే కాలంలో ఆయన లేని లోటును తీర్చుకునేందుకు అందరు కలిసి పనిచేస్తారు. రైట్. ఆయన చాలా కాలం పాటు కూడా ఎంపీగా పనిచేశారు. అవును, ఎంపీగా ఉన్నారు. ఆయన పార్లమెంట్ లో, ఆయన రాజ్యసభలో మాట్లాడితే అసలు మోడీతో సహా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కానీ, మోడీ కానీ. ఈ రకంగా ఏంటంటే ఆయన ఒక గొప్ప మేధావి. ఆయన ఏ విషయాన్నైనా అనర్గళంగా విశ్లేషించేటువంటి శక్తి ఉంది. పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ మాటలు అనేది కాకుండా
ఒక భారతీయ సమాజాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక గొప్ప సామర్థ్యం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గానే కాకుండా ఈ దేశ ప్రజాయోధుడిగా, ఈ దేశం పట్ల, దేశ స్వాతంత్రం పట్ల, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పట్ల నిబద్ధత ఉండేటువంటి వారిగా మొత్తం మేధావి వర్గం అంతా గుర్తించేది. అటువంటి నాయకుడు పోవడం మాత్రం చాలా లోటు అండి సిపిఎం పార్టీకి. ఆయన ప్రజా పోరాటంకి సంబంధించి ఆయన పాత్ర ఎలా ఉండేది, ఏంటి, ఆయన ఎలా కామ్రేడ్గా మారారు, ఇదంతా ఎలా జరిగింది? ఆయన కాకినాడ నుంచి వచ్చిన హైదరాబాద్ లో చదువు అంటే గ్రాడ్యుయేషన్ చేశాడండి. జయాంధ్ర ఉద్యమం సాగుతున్న కాలంలో ఆయన నిజాం కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నాడు. వాళ్ళ తండ్రి ఆయన ఢిల్లీలో ఉద్యోగార్థం ఆయన ఉండేవాడు. కాబట్టి ఈ జయాంధ్ర ఈ కాలేజీలు పోతుంటే ఈయనను కూడా ఢిల్లీకి తీసుకొని పోయినారు. ఆయన చాలా గొప్ప ఇంటెలిజెంట్. కాబట్టి జేఎన్యూలో వెంటనే సీట్ వచ్చింది. జేఎన్యూలో చదువుతూ ఆయన వామపక్ష ఉద్యమం పట్ల ఆకర్షించాడు. జేఎన్యూ అధ్యక్షుడుగా 2 సార్లు ఎన్నికైన అక్కడ మొత్తం విద్యార్థులందరూ కూడా ఆయన ఫాలోయింగ్ లో ఉండేవాళ్ళు. జేఎన్యూ అధ్యక్షుడిగా ఒక గొప్ప మార్క్సిస్ట్ గా ఆయన తయారు కావడానికి ఆ ఉద్యమం ఉపయోగపడింది. ఆ తర్వాత అనేక ప్రజా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు ఆయన. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. రైట్. అలాగే ఫస్ట్ ఆయన ఏ ఏజ్లో కానీ ఏ టైంలో ఆయన ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఆయనకి, ఇలా చేయాలి ప్రజలకు కానీ, ఈ ఉద్యమంలో చేరాలి అనేది కానీ? కాకినాడ ఆయన స్వస్థలము. ఆ రోజుల్లోనే వామపక్ష ఉద్యమం యొక్క ప్రభావం ఉండింది. ఆయన హైదరాబాద్ వచ్చేటప్పుడు లెఫ్ట్ ఉద్యమంతో, లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి జేఎన్యూలో ఆయన స్థానం సంపాదించి, జేఎన్యూ అనేది చాలా ఒక మేధో మదనం జరిగేటువంటి ప్రాంతం. అది అన్ని సిద్ధాంతాల యొక్క సంఘర్షణ జరుగుతుంటుంది అక్కడ. ఆ రకంగా ఏంటంటే ఒక పరిపూర్ణ మార్క్సిస్ట్ గా అక్కడ తయారైనాడు ఆయన. ఆ తర్వాత పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రధాన కార్యదర్శిగా. రైట్. ఆయన బాల్యం కానీ అదంతా కూడా కాకినాడలోనే జరిగిందా, లేకపోతే ఆయన మద్రాసులో కూడా పుట్టారు అనేసి అని చెప్పి ఒకటి ఉంది. అయితే ఆయన ఎక్కడ ఏంటి అనేది, ఆయన స్వస్థలం? ఆయన మద్రాసులో జన్మించాడా? అంత వివరాలు తెలియమ్మా. ఇప్పుడు వాళ్ళ తాతగారు ఉద్యోగస్తుడు, వాళ్ళ ఫాదరు ఆయన చాలా ఉన్నత ఉద్యోగంలో ఉండేవాడు. ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు సహజంగా అయితే అంత వివరాలు నాకు కూడా తెలియవు. మద్రాసులో ఉన్నాడా లేదా అని తెలియదు. బట్ ఆయన కాకినాడ, ఈ దేఆర్ మొత్తం ఆ కుటుంబం అంతా ఫ్రమ్ కాకినాడ. ఆయన ఆంధ్రాకి వచ్చినప్పుడల్లా దగ్గరలో ఉంటే కాకినాడ పోయొచ్చేవాడు. ఏమిటంటే వాళ్ళ తల్లిగారు ఉండేవాళ్ళు చాలా కాలం. ఈ ఇటీవలే ఆమె కూడా చనిపోయింది. వాళ్ళ బంధువులు ఉండేవాళ్ళు. కాబట్టి ఒకసారి ఆయన మా ఊరికి పోయి వస్తా అని చెప్పేవాడు. కాకినాడ అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు. రైట్. అలాగే ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి, అసలు ఏ విధంగా? చాలా సన్నిహితమైనటువంటి సంబంధం అండి. నేను సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నాను. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి. రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరమే సెంట్రల్ కమిటీ మెంబర్స్. ఆయన రాజకీయ ఆలోచనలు కానీ, ఆయన సైద్ధాంతికంగా ఆయన విశ్లేషించే తీరు కానీ మా అందరికి కూడా ఎంతో ఆదర్శంగా ఉండేది. ఒక రకంగా ఆయన పట్ల వ్యక్తిగతంగా ఎంతో అభిమానంతో ఉండేటువంటి వాళ్ళం మేము. విద్యార్థి దశ నుంచి కూడా, ఎందుకంటే ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఉండినాడు. ఆ తర్వాత పార్టీ నాయకుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎల్లప్పుడూ నా వరకు నాకైతే నేను ఒక రకంగా ఆయనకు ఒక మంచి ఫాలోయర్ కూడా ఆ రకంగా నేను తయారైనాను. ఆయన చాలా స్నేహంగా ఉండేవాడండి. సాధారణ కార్యకర్తలతో కూడా చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా ఉండేవాడు. ఆ రకంగా ఏ ఒక్క కార్యకర్త కూడా ఆయన్ను స్నేహితుడిగా భావించేవాడు తప్ప పెద్ద నాయకుడు అనేటువంటి గర్వం కానీ, అహంకారం కానీ ఎక్కడ ఆయనలో కనపడేది కాదు. ఆయన చాలా గొప్ప నాయకుడు అండి. రైట్. థ్యాంక్ యూ గఫూర్ గారు. రైట్.